కడప జిల్లా కోడూరు మండలం అమ్మవారిపేటలో నకిలీ గడ్డి మందు కలకలం రేపింది. సజ్జ పంటలో కలుపు నివారించేందుకు స్థానికంగా ఉన్న ఓ ఏజెంట్ నుంచి మందును తీసుకున్నట్లు రైతు తెలిపారు. ఆ మందును పంటపై వినియోగించిన తరువాత సజ్జ పంట మొత్తం ఎండిపోయిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 8 ఎకరాల సజ్జ పంట నష్టపోయామన్నారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 5 ఎకరాలు సొద్ద పెట్టినాము. సొద్ద పెడితే ఆ 5 ఎకరాలు వేరే వాళ్ళ గడ్డి మంది అడిగితే రామచంద్రయ్య గడ్డి మంది ఇచ్చినాడు. ఆయన అడిగితే ఆయనకి ఇలా చనిపోయింది గడ్డి. ఇలా చనిపోయిన తర్వాత సొద్ద మొత్తం ఇట్లానే పోయింది. 5 ఎకరాలు ఇలానే పోయింది. ఆయన అడిగితే మాకేం తెలియదు, మీరు ఎట్లా కొట్టినారో అంటున్నారు. మాకేం తెలియదు, మీరు ఎట్లా వాడుకుంటున్నారో అంటున్నారు. మాకేం సంబంధం లేదంటున్నారు. మేము ఏ విధంగా బతకాలి? ఈ భూమి మాది సొంత భూమి కాదు. మేము వేరే వాళ్ళ దగ్గర గుత్తకు చేసుకుంటున్నాము, కౌలుకు చేసుకుంటున్నాము. 1 లక్ష రూపాయలు డబ్బులు కట్టాలి. ఇప్పుడు 5 లక్షలు దీనికి పెట్టుబడి అయింది. ఈ 5 లక్షల పెట్టుబడి మేము ఏ విధంగా తీర్చాలి? ఏదైనా గానీ గడ్డి మంది ఇచ్చిన వాళ్ళు ఏదైనా చర్యలు తీసుకొని ప్రభుత్వం ద్వారా గానీ, నాయకులు గానీ, పెద్దవాళ్ళు గానీ, ఎవరైనా గానీ ఏదైనా మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము.